ఇప్పుడు రకుల్ ప్రీత్ తెలుగు అమ్మాయి కాదు అంటే నమ్మడం కష్టం. అంతలా తెలుగు ప్రపంచంలో కలిసిపోయింది ఈ పంజాబ్ అమ్మాయి. అసలు రకుల్ కూడా తనని తాను తెలుగు అమ్మాయి లాగానే ఫీల్ అవుతోంది. ఇక ఈ ఉత్తరాది భామ హిందీలో చేసిన మొదటి సినిమా యారియాన్. ఈ సినిమాకి దివ్యా ఖోస్లా కుమార్ అనే మహిళ దర్శకురాలు. ఇప్పుడు అదే దివ్యా ఖోస్లా కుమార్ మళ్లీ రకుల్ ని బాలీవుడ్ కి రప్పిస్తోంది. ఈసారి చిన్న సినిమా ఏం కాదులేండి. ఏకంగా అక్షయ్ కుమార్ సరసన రకుల్ జోడీ కట్టనుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో రకుల్ తో పాటు నాగిని సీరియల్ ఫేమ్ మౌని రాయ్ కూడా మరొక హీరోయిన్ గా నటించనుందట. అయితే ఇప్పుడు ఏంటి అని తీసిపారేయకండి. రకుల్ కెరీర్ లో ఇదొక వెరైటీ చిత్రం కాబోతోంది. ఎందుకంటే ఇది అలాంటి సినిమా కాదట, ఎరోటిక్ సినిమా అట. అంటే శృంగారభరితమైన సినిమా అన్నమాట. హాలీవుడ్ లో ఇలాంటి సినిమాలు బాగా ఫేమస్. మన ఇండియాలో కూడా హేట్ స్టోరీ అనే ఎరోటిక్ సిరీస్ ఉంది. ఘాటు బెడ్రూమ్ సన్నివేశాలు, పదుల సంఖ్యలో ముద్దు సీన్లు, బికినీలో కుదిరితే అర్ధనగ్నంగా కనిపించే హీరోయిన్లు, ఇవే ఉంటాయి ఎరోటిక్ సినిమాల్లో. ఇలాంటి సినిమాలో రకుల్ కనిపిస్తే కుర్రాళ్ళ గుండెలు ఏమైపోను. ఇక రకుల్ ప్రీత్ ఫ్యాన్స్ ఇలాంటి సినిమా మీ హీరోయిన్ చేస్తుందని అప్పుడే కంగారు పడకండి. ప్రస్తుతానికైతే చర్చలు మాత్రమే జరుగుతున్నాయి. ఇంకా ఏది ఫైనలైజ్ కాలేదు. ఇది కేవలం ఆ దర్శకురాలి ఆలోచన. అసలు ఇలాంటి సినిమాకి ముందుగా అక్షయ్ కుమార్ ఒప్పుకోవాలి కదా. ఆయన ఒప్పుకుంటేనే సినిమా ముందుకు పోతుంది. టాలీవుడ్ లో తనకున్న ఇమేజ్ వలన రకుల్ కూడా ఇలాంటి ఓవర్ రొమాంటిక్ సినిమాల్లో నటించడానికి అంతగా ఆసక్తి చూపించకపోవచ్చు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.